జై కేసీఆర్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గురువింద గింజ. తన కింద నలుపు చూసుకోకుండా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఇవాళ గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన మీద నిందలు వేయడానికి కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్ట్ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద ఒక విషం కక్కుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఏం చేయనీకి లేదు. అందుకోసమే ఆయన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిగా మార్చుకోవాలి ఆయన పేరని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నిన్న మొన్న కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. చావు నోట్లో తలకాయ పెట్టి 36 జాతీయ పార్టీలను నొప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన ఉద్యమకారుడు, తెలంగాణను భారతదేశ చిత్రపటంలో నిలిపిన ఉద్యమ శిల్పి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రదాత, తెలంగాణ విధాత కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేశానికే పాఠాలు నేర్పిన విజనరీ నేత కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటి మహానేతను విచారణల పేరుతో వేధించే దుస్సాహానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డికి గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఉసురు తగులుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అసలు కేసీఆర్ అంటే ట్రిపుల్ ఆర్ స్కీములు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కేసీఆర్ అంటే రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా. కానీ అదే ఈ రేవంత్ రెడ్డి యొక్క ట్రిపుల్ ఆర్ అంటే రాహుల్ గాంధీ కలెక్షన్స్, రేవంత్ రెడ్డి మరియు రంజిత్ రెడ్డి, ఈ ముగ్గురు యొక్క కరప్షన్ కాంబినేషన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే కేసీఆర్ అంటే ట్రిపుల్ ఆర్ స్కీమ్స్, రేవంత్ రెడ్డిది ట్రిపుల్ ఆర్ స్కామ్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ, మదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ ఈ దేశంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాంటిది మా నాయకులైనటువంటి కేసీఆర్ గారి మీద, అదేవిధంగా హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ ప్రఖ్యాతి చెందే విధంగా మరి గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకొచ్చి గొప్ప నిర్మాణాలు చేసి మరి ఫార్ములా ఈ రేస్ యొక్క కార్యక్రమాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మీద, కేటీఆర్ మీద నిందలు వేయడం అంటే ఇది చాలా సిగ్గుసేట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు ఈ స్కీముల గురించి చెప్పాలంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం, రాసుకుంటే రామాయణం, వింటే మహాభారతం. అదే ఒకసారి ఇది ఒక ఫోటో చూపిస్తా విలేకరులకు. తెలంగాణలో దానికి ముందు ఒక్క మాట, ఐఎన్సి అంటే ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్. గతంలో వాళ్ళకి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఇది ఒక ఫోటో తీసుకోవాలి. ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్. ఏ ఫర్ అదానీ, బి ఫర్ బోఫర్స్, సి ఫర్ భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్. ఇది ఐఎన్సిసి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కరప్షన్ సెంటర్. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కరప్షన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. ఇన్ని కథలున్న కాంగ్రెస్ పార్టీ ఇది ఐఎన్సిసి. ఇక మన రాష్ట్రానికి వచ్చేసరికి ఖచ్చితంగా మిత్రులందరూ ఉన్నారు, ఒకసారి యూపీ అనేది పెద్దగా ఉంది చాలా కథ. ఒక్కసారి ఇట్లా పట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు A to Z స్కామ్స్, A to Zల మీద, మంత్రుల మీద, అందరి మీద ఆరోపణలు వచ్చినాయి, జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా A to Z స్కామ్స్ ఇప్పుడు మీకు చెప్తా మీడియా మిత్రులకు. దొంగే దొంగ అంటూ వచ్చినట్టుగా రేవంత్ రెడ్డికి ఇన్ని స్కాములు చేస్తున్న మీ పార్టీని వదిలేసి రాసుకున్నారా సార్? చదువుతా, వచ్చిందా ఫోటో? ఇక కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే అవినీతి, అరాచకాలు, అబద్ధాలతో కంటిన 3 రంగుల టవర్. అందుకోసమే ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని స్కాములు, అటు ఐఎన్సిసిలో స్కాములు, ఇటు ఏఐసిసిలో, పిసిసిలో స్కాములు ఉన్నాయి. కాబట్టి పిసిసి అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ కాబట్టి మరి వాళ్ళ యొక్క జెండాను కూడా మార్చాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జాతీయ జెండాను 3 రంగుల జెండా సేమ్ ఉన్నది కొద్దిగా, కాబట్టి ఆ కలర్ మార్చుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక
ఈ స్కామ్ల గురించి చెప్పాలంటే కొద్దిగా మీడియా మిత్రులకు వివరంగా చెప్తాం. చాలా రాసుకొని వచ్చినాం. లేని స్కామ్లు అపనిందలేస్తూ ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం కక్కుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అదేవిధంగా మరి ప్రపంచంలోనే ఖ్యాతి హైదరాబాద్ నగరానికి తెచ్చినటువంటి ఫార్ములా ఈ రేస్ యొక్క కార్యక్రమాన్ని కూడా అపనిందలు వేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి వారి యొక్క స్కాములన్నీ వివరంగా చెప్తాం. ఒక 2 నిమిషాలు ఓపికగా వినాలి. ఏ ఫర్ కాంగ్రెస్ చరిత్ర అంతే. ఏ ఫర్ అన్ముల బ్రదర్స్ స్కాములు. బి ఫర్ బస్సుల స్కాము, 4000 బస్సులు కొన్నారు. సి అంటే కరప్షన్, కమిషన్లు, కలెక్షన్లు, మక్కల స్కామ్ కూడా దీంట్లో ఉన్నది. మెల్లగా దీనికి ఒకటే రోజు మనం 26 స్కాముల గురించి చెప్పలేం కాబట్టి మెల్లగా చెప్తాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈరోజు ఒక స్కామ్ మీద ఒక 10,000 కోట్ల స్కామ్ గురించి చెప్తాము. దానికి ముందు ఈ అంటే ఎంప్లాయీ రిక్రూట్మెంట్ స్కామ్లు, ఎఫ్ ఫర్ ఫార్మా భూదందాలు, 4th సిటీ స్కామ్లు, డి ఫర్ డాక్యుమెంటరీ ఫోర్జర్ స్కామ్స్, ఢిల్లీకి డబ్బులు పంపుడు విలేకరులందరికీ తెలుసు. ఎఫ్ అంటే ఫయూమ్ ఖురేషి అక్రమాలు. సీఎంకు నమ్మిన బంట ఒక ఆయన ఉంటాడు ఫయూమ్ అని. ఆయన ఏడా ఉంటాడంటే 1000 కోట్ల పైన దందా ఏడని ఉండని ఆడ ఎంటర్ అవుతాడు ఆ స్కామ్లల్లో. సెంటర్ ఏదైనా ఎంటర్ మీడియేటర్ అన్నట్టు, పవర్ బ్రోకర్. ఈ రంజిత్ రెడ్డికి ఈ రేవంత్ రెడ్డికి మధ్యలో బ్రోకర్. చెప్పినా కదా ఎఫ్ దాకా వచ్చింది. ఎఫ్ అంటే ఫయూమ్ ఖురేషి యొక్క అక్రమాలు, స్కామ్లు. అది వరుస పెట్టుంటాయి. ఎపిసోడ్ 1, 2, 3 అవన్నీ వస్తాయి దాని వెనుక. జీ అంటే గ్రెయిన్ స్కామ్. హెచ్ అయితే మీకు తెలుసు ఇక హైడ్రా క్లియరెన్స్. ఎవడన్నా పాత బకాయిలు చెల్లించాలా, ఢిల్లీకి మూటలు పోవాలా, నిన్న బర్త్డే గిఫ్ట్ ఇచ్చి రావాలా ముఖ్యమంత్రి అంటే హైడ్రా క్లియరెన్స్ కావాలా. అది హైడ్రా స్కామ్. హైడ్రా ఎందుకు వచ్చింది, ఏడగూల కొడుతురు, ఏలగూడ కొడుతురు. స్వయంగా ఎమ్మెల్యేలు కూడా హైకోర్టులో పిల్ రిట్ వేయాల్సిన అవసరం ఏర్పడ్డది వాళ్ళకి. కాబట్టి ఈ హైడ్రా కలెక్షన్ స్కామ్, హెలికాప్టర్ టూర్లు, హైడ్రా క్లియరెన్స్. హెచ్ అంటే ఐ అంటే ఇందిరమ్మ ఇండ్లు. సత్యనారాయణ పేరు మీద కూడా స్కాములు చేస్తున్నారు. ఏ లీడర్ అడిగి ఇలా 50,000 30,000 లేనిది ఇండ్లు ఇస్తలేరు. అది ఇందిరమ్మ ఇండ్ల కుంభకోణం. జే అంటే జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం. మంత్రులు అధికారులు జైళ్ల పాలయ్యారు ఈ స్కామ్లో. కే అంటే అదిగా వాల్మీకి కర్ణాటక కోఆపరేటివ్ స్కామ్ ద్వారా రేవంత్ రెడ్డి అకౌంట్లోకి 45 కోట్లు వచ్చినాయి అఫీషియల్గా ఎంపీ ఎలక్షన్లో. అదొక స్కామ్. ఎల్ అంటే లియోనియా రిసార్ట్ స్కామ్, 10,000 కోట్లది. ఇది అతిపెద్ద స్కామ్, వైట్ కాలర్ క్రైమ్. దాని గురించి ఇప్పుడు మీకు చెప్పబోతా. విత్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ప్రూఫ్తో అది ఉంది. ఏమైంది, ఎంత అయింది, ఎంతకు వచ్చింది. దాంట్లో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఏమున్నాడు, ముఖ్యమంత్రి బ్రదర్స్ ఏమున్నారు, పవర్ బ్రోకర్ ఇటీవల ఫేమస్ అయిన అందాల పోటీలో ఫేమస్ అయినటువంటి మన ఫయూమ్ ఖురేషి ఉన్నాడు దాంట్లో. దాన్ని వివరంగా చెప్తా. ఎం అంటే మైనింగ్ మాఫియా. 4,500 క్రషర్లు. మనం అప్పట్లో ఐఎన్సీసీ భూమిలో బొగ్గు కుంభకోణం. ఇప్పుడు ఈ భూమిలో తెలంగాణలో ఏంటంటే మట్టిని, నల్లమట్టి ఆర్మూర్లా ఒక 50,000 టిప్పర్లు అమ్ముకున్నారు. 4,500 క్రషర్లు. ఇసుక దందా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు పంచుకుంటారు. అది మైనింగ్ మాఫియా స్కామ్. ఇక నేషనల్ హెరాల్డ్ స్కామ్ అయితే మనం స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వారు A3 ఉన్నారు దాంట్లో. అది మీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫర్ స్కామ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు. ఓ అంటే ఆఫర్ స్కామ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు. ఆన్లైన్ బెట్టింగ్ మన దాకా రావు. అవి అక్కడిదక్కడనే ముఖ్యమంత్రి ఆఫీస్లో ఈ మధ్యవర్తులతో సెట్టింగ్ అవుతూ ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క 4 అడ్వైజర్లు ఉన్నారు. 4 మహా మోసగాళ్ళకే మోసగాళ్ళు అన్నట్టు వాళ్ళకి కూడా వరుస పెట్టి చెప్తాం. పి ప్యాడీ స్కామ్, ఫార్మా స్కామ్. పి ఫర్ ప్యాడీ స్కామ్, ఫార్మా స్కామ్. క్యూ క్వారీల స్కామ్, గ్రానైట్ అండ్ శాండ్. ఆర్ ఫర్ రైస్ అండ్ రోహిణి మినరల్స్. ఈ రైస్ అండ్ రోహిణి మినరల్స్లో ఇప్పుడు రంజిత్ రెడ్డి ఆయన గురించి కూడా వరుస పెట్టి స్కామ్లు ఉన్నాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఓనికే మొదట 500 కోట్లతో పోయిండు. ఈ మధ్య మీడియాలో కూడా బాగా తిరుగుతూ ఉన్నది. 450 కోట్ల డీలు, మధ్యవర్తికి 50 కోట్ల డీలు. దానికి కూడా అన్ని వరుస పెట్టి వస్తాయి. అది రైస్ అండ్ రోహిణి మినరల్స్. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి. ఎస్ ఫర్ శాండ్ మాఫియా. విలేకరులు రాసుకుంటున్నారా? ఇన్నిగానం అంటే మరి పెద్ద కథ కాదు ఇది. టీ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కామ్. మన పిల్లగాళ్ళ హాస్టల్లల్లో గుడ్డు కాడ నుంచి మెనూ కాడ కేసీఆర్ గారేమో మెనూ రాపిచ్చికి ఇవి తినాలని చెప్పిండు. వీళ్ళేమో మెనూని దోసుక తింటూ. ట్రైబల్ వెల్ఫేర్ స్కామ్. తర్వాత ఇదేమో అన్లిమిటెడ్ దుబారా ఖర్చులు. ఏంటంటే మిర్యాలగూడ నుంచి నల్గొండకు హెలికాప్టర్లో పోతారు వీళ్ళు, మేధావి వర్గం, మన మంత్రులు. తర్వాత వి ఫర్ ఓట్ ఫర్ నోట్ కేసు. మీకు తెలుసు మన ముఖ్యమంత్రి బెయిలు,
మన రాహుల్ గాంధీ బెయిల్ పార్టీ, మన సోనియా గాంధీ బెయిల్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ బెయిల్ పార్టీ. ఇక ఓటుకు నోటుకు అడ్డంగా దొరికినటువంటి మన గ్రేటెస్ట్ ముఖ్యమంత్రి ఇవాళ నేషనల్ హెరాల్డ్లో 3వ A3 ఉన్నాడు. అది W4 మీకు తెలుసు, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, వెస్టర్న్ స్ప్రింగ్స్, వెస్టర్న్ విన్సన్ పార్క్ అని అదొక స్కామ్, ఒక 15,000 కోట్లు. అంటే వీళ్ళు ఈ సీఎం బ్రదర్సు, ఈ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఎక్కడ 5,000 కోట్లకు పైన ఉంటేనే దాంట్లో స్కామ్లలో ఎంటర్ అవుతాడు. బిలో 5,000 ఉంటే ఆయన ఎంట్రీ కాడు. తర్వాత వైఫర్ ఎక్స్ ఫర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆయన 4 MLAs వాళ్ళే పిల్ రిట్టేసారు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ హైడ్రా కమిషనర్ ఇంటలేడని, ఆ బిల్డింగ్లు కూలగొడతలేడని, ఆ బిల్డర్ పేరు చెప్తలే, ఇప్పటిదాకా విచారణకు విలలే. 4 MLAలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, రాజేష్ అండ్ మురళీ నాయక్, 4 MLAలు హైకోర్టులో పిల్లేసిర్రు. మీడియా మిత్రులు ఇక దీనికంటే ఎవిడెన్స్ మీకు ఏముంటుంది? ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పంపకాల తేడాలు వచ్చి అది వై ఎల్లో మీడియా స్కామ్. ఇది పెద్ద క్విడ్ ఫ్రో. ఎల్లో మీడియాకు యాడ్స్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు ఫుల్ ఉన్నది లేనట్టుగా మసిూసి మారగాయలు చేసి చేసి వాళ్ళు రాస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎల్లో మీడియా స్కామ్. అది కూడా తీస్తున్నాం. దీనికి ఎంత పోయింది, ఎవరెవరికి ఎంత పోయినాయి, సోషల్ మీడియాకి ఎట్లా పోయినాయి, దేనికి ఎట్లా పోయినాయి, అదొకటి. జెడ్ ఫర్ జీరో దందాలు, జీరో ట్యాక్సులు. ఇది కాంగ్రెస్ వాళ్ళ తతంగం. ఏ టు జెడ్. వాళ్ళు ఏమో మాయేమో స్కీములు, వాళ్ళేమో స్కాములు. ఇవాళ 420 హామీలు ఇవి ఎటు బొంద పెట్టిరో ఏడబెట్టిరో తెలియదు. పేపర్లో యాడ్లు ఇచ్చి మొత్తం ఈ రాష్ట్రంలో అధికారంలోకి ప్రయత్నం చేసినటువంటి ఇవన్నీ 420 హామీలు. ఇవి ఇక మా RRR కేసీఆర్ ఈ RRR స్కీములు అన్నాం, రేవంత్ రెడ్డి RRR స్కాములు అన్నాం. కేసీఆర్ అంటే రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇది చెప్పుకోవాలి. చరిత్ర. అన్నం పెట్టేటోళ్ళు ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటి ప్రతినిత్యం ఈ దేశానికి, దేశ ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రులకు, మీడియా మిత్రులు, మనకు అందరికీ అన్నం పెట్టే రైతులను కాపాడిన ప్రభుత్వం మాది. మా స్కీములు అవి. వీళ్ళ స్కాములు ఇలా RRR స్కామ్లు అంటే రాహుల్ గాంధీ కలెక్షన్ చేసి ఇవ్వడం. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి, RRR స్కామ్స్. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోసుకుంటున్నారు. ఈ స్కామ్ల విషయానికి వస్తే ఇక మీకు ఇందాక చెప్పినాం, ఏ టు జెడ్లు అన్నీ చెప్పినాం, ఏ టు జెడ్ స్కామ్స్ అన్నీ చెప్పినాం. దీని తర్వాత ఈ స్కామ్లలో ఒకటి బయట పెడతామని చెప్పినాం. ఈరోజు ఒకటే చేస్తాం. ఎందుకంటే INCC అంటేనే ఇండియన్ నేషనల్ కరప్షన్ సెంటర్ అన్నాం, PCC అంటే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ అన్నాం. వాళ్ళవి కూడా ఏ టు జెడ్ దాకా చూపించినాం. పల్లెరవి గారు ఇక్కడ ఇది చూపించినాం. ఇది INCC, ఇండియన్ నేషనల్ కరప్షన్ సెంటర్ టవర్ అన్నట్టు. ఏ టు జెడ్ మీకు తెలిసి ఇది ఏ ఫర్ అదాని, బి ఫర్ బోఫర్స్ పాతది, ఇదేమో కొత్తది. ఈ కొత్త ఈ స్కీమ్లలో ఇది ఏదైతే ఉందో ఈ స్కీమ్, ఇవి అయితే స్కామ్లు ఉన్నాయో ఈ స్కామ్లకు ఎంచి ఇవాళ ఒక్కటి తీస్తా. ఒకటే, ఇది అంతం కాదు, ఆరంభం. దీంట్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్సు, అనుముల రేవంత్ బ్రదర్స్, తర్వాత ఫహీం ఖురేషీ, ఈ పెద్ద మాఫియా, ల్యాండ్ మాఫియా. ఏడ కొట్లాటలు పంచాయతీలు ఉన్నా, 1000 కోట్ల పైన డీల్ యాడున్నా కానీ ఫహీం దగ్గరకు పోతుంది. ఫహీం రంజిత్ రెడ్డి, రేవంత్ రెడ్డి బ్రదర్స్. ఇక ఎవరున్నారో వాళ్ళు చెప్పాలా, ఉన్నారా లేదో చెప్పాలా. పేరైతే వాళ్ళది. ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి, వరుసల వారిగా తీస్తాం. ఈయన భాగవతాలు ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా పెద్దది. 2231 కోట్ల విలువైనటువంటి లియోనియా రిసార్ట్, వైట్ కాలర్ క్రైమ్ అన్నట్టు. మోసగాళ్ళకే మోసగాడు ఈ రంజిత్ రెడ్డి, మోసగాళ్ళకే మోసగాడు, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్, అవినీతి అనగొండ. ఈయన ఈ లియోనియా రిసార్టు ఆ 4 స్కామ్ల సూత్రధారులు, పాత్రధారుల గురించి చెప్తాం మెల్లగా. సీఎంకు నమ్మిన బంటు ఫహీం, ఆయన మరొక నయం. తెలంగాణ మరొక నయం ఉండే కదా. ఆ నయం గాడు పోయినట్టు ఫహీం గాడు వచ్చిండు మనకు. ఏంద్రా అంటే ఏడ పోయినా వీడే. ఈ రిసార్ట్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఇది దాదాపుగా 100కు పైన ఎకరాలు, 2231 కోట్లు బ్యాంకులకు బాకీ ఉండే ఆయన. ఈ రిసార్ట్ ఓనర్ 180 ఎకరాలు, 5000 మందికి మెంబర్షిప్. దీంట్లో 500 ప్లాట్లు అమ్మేసిరు. భూమి ఎక్క దగ్గర, కట్టింది ఒక దగ్గర,
450 రూములు. దాని కొద్దిగా చెప్తా మీకు స్టోరీ. దాంట్లో ఏమేమి ఉన్నాయో చెప్పినాక ఇటు వద్దాం. ఈ రిసార్ట్లో కోట్లాది రూపాయలు వసూలు చేసి 5,000 మందికి మేము సభ్యత్వం ఇచ్చారు. ఈ లియోనియా రిసార్ట్ ఆలిస్టేక్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు. ఇది దాదాపుగా 10,000 కోట్ల కుంభకోణం, 180 ఎకరాలు. ఇది షామీర్పేటలో ఉన్నది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దోర్చుకుంటారు నలుగురు. ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఈస్ట్ ఒక్కోలు చూసుకుంటారు, వెస్ట్ ఒక్కోలు, సౌత్ ఒక్కోలు, నార్త్ ఒక్కోలు. ఇది షామీర్పేట ఉన్నది. ఇది రంజిత్ రెడ్డి చూసుకుంటాడు ఇప్పుడు కొత్తది 10,000 కోట్లది. హోటల్ కన్వెన్షన్ సెంటర్ మరియు వినోద సౌకర్యాల సముదాయం. ఇందులో హోటల్ రూములు 450 నుంచి 550 దాకా, సూట్లు, కాన్ఫరెన్స్ హాల్స్, స్పా, రెస్టారెంట్లు మరియు వినోద కార్యకలాపాలు ఉన్నాయి. రిసార్ట్ సుమారు 180 ఎకరాలు పైనే ఉన్నది. లెక్కలేదు, దానికి అఫీషియల్ రిపోర్ట్ లేదు, గూగుల్లో కూడా దొరుకుతలే. టెండర్లో చూసిన కాడికి చెప్తున్నాం. టెండర్ ఎప్పుడైంది, ఎంతకైంది, అయితే ఇది ఖచ్చితంగా ఎన్ని ఎకరాలని అధికారంగా స్పష్టంగా లేదు. త్వరలో డీటెయిల్స్ ఇస్తాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. దీని మీద ఇది 2021 సమయంలో ఆర్థిక ఇబ్బందులకు లోనై 2,231 కోట్లకు బాకీ ఉన్నది. 2,221 కోట్లు. ఇది ఒక ఫోటో తీసుకోవాలి, అఫీషియల్ డాక్యుమెంట్ ఇది నేను ఇచ్చేది. 2,221 కోట్లు ఈ రిసార్ట్ వాళ్ళు బాకీ ఉన్నారు గవర్నమెంట్కి. ఎన్ని బ్యాంకులకు బాకీ ఉన్నారు? 10 బ్యాంకులు, 9 బ్యాంకులు. అంటే వాడు లోనే 2,200 కోట్లు ఇచ్చిందంటే 8,000 కోట్లది అవుతుంది. లోన్ వాళ్ళు ఇచ్చేది చారాన్నే, ఆటాన్ని ఇస్తారు రూపాయికి. పేదోళ్ళకైతే అసలే లోన్ ఇయ్యరు, వైట్ కాలర్ క్రైమ్ వాళ్ళకి ఇస్తారు. దీంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇదేంటంటే కెనరా బ్యాంకు రంజిత్ రెడ్డికి పెట్ బ్యాంకు, 650 కోట్ల లోన్ ఉన్నది ఆయనకు. తర్వాత యూనియన్ బ్యాంకు 422 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 606 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 273 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 180 కోట్లు. ఇవి పబ్లిక్ పైసా కాబట్టి నేను బ్యాంకుల పేర్లు చెప్తున్నా. మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలా ఎందుకు చెప్తున్నా ఈ పేర్లు అనేది మీరు అర్థం ఓంకార ఎసెట్ రీకన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ 90 కోట్ల 64 లక్షలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 82 కోట్ల 2,03,000 చిల్లర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 47 కోట్ల 18 లక్షలు. ఇది డాటా ఇస్తాం మీకు. ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ 35 కోట్ల 67 లక్షలు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 కోట్ల 64 లక్షలు. ఇది మొత్తం కలిసి 22 కోట్ల 2,200 కోట్ల 31 లక్షల బకాయిలున్న ఈ ప్రాపర్టీ. ఇవి కాకుండా ఎంప్లాయ్మెంట్లకు ఇవ్వాలి. రిలేటెడ్ పార్టీ ఆఫ్ కార్పొరేట్ డెబెటర్లకు ఇచ్చేది ఒక 3 కోట్ల 90 లక్షలు ఒక్కరికి, 440 కోట్లు ఒక్కరికి, 8 కోట్ల 21 లక్షలు అంటే ఎంప్లాయీస్కి బకాయిలున్నారు. ఇన్ని బకాయిలు, ఇంతమంది డబ్బులు, ఇది మొత్తం కలిసి 2,231 కోట్ల రూపాయల విలువైన భూమి. బ్యాంక్ ఎసెట్సే, బ్యాంక్ ఇచ్చిన ఈ లోన్లు. అంటే మీరు అర్థం చేసుకోవాలా, నేను 10,000 కోట్లు అంటే బ్యాంకే 2,231 కోట్లు బకాయిలున్నారు. మీడియా మిత్రులకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాంటిది టెండర్ ఎన్సిఎల్టీ ద్వారా టెండర్ చేస్తే టెండర్లు ఎవరు వేయొద్దని చెప్పి వేసిన వాళ్ళని బంద్ చేయించిండు ఈ నయముని మించిన ఫైమ్. అరే మేము ప్రభుత్వం మాది ఉంది, టెండర్ వస్తే బాగుండదని 2 విడ్రా చేయించిండు. ఈ నయం చేపించి రంజిత్ రెడ్డి బినామీ కంపెనీతో వేసి రంజిత్ రెడ్డి అప్పనంగా 10,000 కోట్ల కంపెనీ డేటెడ్ ఎప్పుడంటే 25/2 ఫిబ్రవరి. ఆర్డర్ ప్రొనౌన్స్డ్. ప్లీజ్ టేక్ ఏ ఫోటో అన్న. ఆర్డర్ కాపీ 25 ఫిబ్రవరి 2025 రోజు ఆర్డర్ అయింది. ఇది 330 కోట్లకు ఈ తెలంగాణ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వైట్ కాలర్ క్రైమ్ చేసే రంజిత్ రెడ్డికి అలాట్ అయింది. జేవీఆర్ పేరు మీద, జలవిఆర్ ఆ కంపెనీ పేరు చెప్తా, జేవీఆర్. పబ్లిక్ అనౌన్స్ జేఈపీఎల్
అనే కంపెనీ పేరు మీద అలర్ట్ అయింది. ఎంతది ప్రాపర్టీ, ఎన్ని బకాయిలు ఉన్నారు? బ్యాంకులను అప్పనంగా ముంచి బ్యాంకులను మేనేజ్ చేసుకొని 2230 కోట్ల బకాయిలు ఉన్నటువంటి ఆస్తిని 330 కోట్లకు ఎవరు బిడ్డరు రాకుండా మేనేజ్ చేసి ఆ ఆస్తిని కొట్టేసారు. ఇది స్కామ్. ఇది ఔటర్ రింగ్ రోడ్ పక్కనే షామీర్పేట హైదరాబాద్ నగరంలో ఉంది. ఎకరం 10 కోట్లకు తక్కువ ఉండదు. మినిమం 50 లక్షల స్క్వేర్ ఫీట్లు, 500 అపార్ట్మెంట్లు, సినిమా థియేటర్లు, 12 ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎట్లా వచ్చిందంటే ఇక బాధితులు వాళ్ళు ఉన్నారు, అందులో ప్లాట్లు కొన్న ఓనర్లు ఉన్నారు, 5000 మంది మెంబర్లు ఉన్నారు. వీళ్ళందరినీ మరి ఈయన ఏంటంటే నాకు రేవంత్ రెడ్డి, అన్నమల రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా పార్ట్నర్లు అని బయట చెప్తుంది. మరి పార్ట్నర్లా కాదా రేవంత్ రెడ్డి చెప్పాలా? 5 టెండర్లను బంద్ చేయించిరా లేదా చెప్పాలా? మేము మీడియా మిత్రులకు అడుగుతా ఉన్నా. 2231 కోట్లు అఫీషియల్ వాల్యూ. తర్వాత బ్యాంకులకు రుణపడ్డది 2200 కోట్లు. మీకు తెలుసు ఇంత 2002లో 3లో ఇన్ని లోన్స్ ఇచ్చిరంటే మినిమం 10,000 కోట్లది అవుతుంది. మరి 300 కోట్లకు వస్తుందా? రూపాయిది 10 పైసలకు వస్తా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. కాబట్టి ఈ సందర్భంగా ఇట్లాంటి స్కాములు ఇది ఒక్కటి కాదు, ఇంకా చాలా వరుస పెట్టున్నాయి. ఈ స్కామ్ల మీద మరి బీజేపీలు సప్పుడు ఎత్తలేరు. మరి విశ్వేశ్వరరెడ్డి వాటా ఎంత, రఘునందన్ వాటా ఎంత? మరి ఉట్టి చిన్న వీటికే మీరు ఎగిరెగిరి గంతులు వేసుకుంటా రోజు ప్రెస్ మీట్లు పెడతారే. మరి మీరు కాంగ్రెస్ ఏకమైపోయిర్రా? మరి అరవింద్ మాట్లాడు, బండి సంజయ్ మాట్లాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరే విప్పడు రేవంత్ రెడ్డి అంటే, రంజిత్ రెడ్డి అంటే. ఈ లోపాయకారి ఒప్పందం ఏంది? మీరు అవునా కాదా? లేకపోతే మరి ఈడీ రావాలి కదా, సిబిఐ రావాలి కదా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కావాలి కదా. బ్యాంకులంటే ప్రజల సొమ్ము కదా, బ్యాంకులంటే వ్యక్తుల సొమ్ము, ప్రజల సొమ్ము కదా. అదే బ్యాంకులు ఇంకో విచిత్రం ఏంటంటే మళ్ళీ దీనికి ఆ కెనరా బ్యాంకు 650 కోట్ల లోన్ మంజూరు చేయబోతుంది. దీన్ని ఎవరు కాపాడాలి? మోడీ కాపాడతాడా? అమిత్ షా కాపాడతాడా? కిషన్ రెడ్డి కాపాడతాడా? లేదంటే మరి ఈ రంజిత్ రెడ్డి డైరెక్ట్గా పాల్గొన్నాడు కదా, ఆయన్ని ఓడించినట్టు విశ్వేశ్వరరెడ్డి వాటా ఎంత? ఆయనకు 100 కోరడు 200 కోరడు తీసుకొని ఆయన కూడా మౌనంగా ఉన్నాడా? తేలాల్సిన విషయాలనే మాకు. ఈ ఇంత పెద్ద స్కామ్ల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? దీంట్లో మనీ లాండరింగ్ ఉంది. డబ్ల్యూ కంపెనీ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్ పబ్లిక్ 1200 కోట్లు తీసుకొని ఆ సుదర్శన్ రెడ్డి దీంట్లో ఇక్కడ మనీని డైవర్ట్ చేస్తుండు. ఆయన పార్ట్నర్లు రేవంత్ రెడ్డికి తెలుసు. ఇవన్నిటి చీకటి ఒప్పందాల కారణమే ఎంపీ జితేందర్ రెడ్డి, ఈయన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఇది అసలు రహస్యం. నేనేమంటానంటే మీరు ఇన్ని అవినీతులు చేస్తారు, A to Z దాకా మీ మంత్రుల్లో అవినీతి ఉంది, A to Z అక్షరాల సాక్షి 26 ఈ స్కాములు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా తెలంగాణ ప్రదాత, తెలంగాణ విధాత చావు నోట్లో తలకాయ పెట్టి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 36 జాతీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చిన జాతిపిత, తెలంగాణ జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ గారి మీద నిందలేస్తావు. సిగ్గునాయా మీకేమరా? కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి కోట్ల ఎకరాలకు పంట పండించి దేశాన్ని సాది అన్నం పెడతా ఉంటే ఆ మహానాయకుడి మీద ఈ అపనిందలేస్తే మీకు ఉసురు తలగదా? మా కేసీఆర్ సార్ది. నీకు తెచ్చిన తెలంగాణ పటం ఎక్కడదయా? నువ్వు కూర్చున్న కుష ఎక్కడదయా? నువ్వు పోలీస్ టవర్స్లో కూర్చున్నావు, సైబర్ టవర్స్లో, అది ఎక్కడదయా కుర్చీ? నీకు సెక్రటరీలో కట్టింది ఎవడయా? సెక్రటరీలో కుర్చీ తెచ్చిపెట్టింది ఎవడయా? ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మీద ఆయనను విచారణ పేరుతో వేధిస్తారా? ఇదా మీకు? కేసీఆర్తో గోక్కున్నాడు, కేసీఆర్తో పెట్టుకున్నాడు, ఎవడు మిగిలలేడు బిడ్డ. ఈ రాష్ట్రంలో చివరి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వే అవుతావు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ఇంకా 40 ఏళ్ళ వరకు బొంద పెడతాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరాన్ని విశ్వఖ్యాతి గణించినటువంటి తెప్పించినటువంటి కేటీఆర్ గారి మీద ఫార్ములా కార్ రేస్ అంటావు, విచారణ అంటావు, నా మీద 40 కేసులు పెడతావు. ఎవరు ఎదురెత్తి గొంతు మాట్లాడితే మా వాళ్ళ మీద పెడతావు, మా వాసుదేవరెడ్డి మీద పెడతావు, మా మన్నె గోవర్ధన్ మీద పెడతావు, మా పల్లె రవాణా మీద పెడతావు. అదేవిధంగా ప్రతి నాయకుల మీద, ఎక్స్ఎమ్మెల్యేల మీద అందరినీ వేధిస్తూ ఉన్నావు. చెప్తా ఉన్నాం బిడ్డ, మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇకనైనా మానుకో. ఇవన్నీ కూడా నువ్వు మానుకున్నా, మమ్మల్ని జైల్లో పెట్టినా, మీ రంజిత్ రెడ్డిది, మా ఫహీం ఖురేషిది, మీ అన్నదమ్ములది, ఇంకా 4-5 పేర్లు మళ్ళీ చెప్తా. ఒకటేసారి చెప్తే పేపర్లకు జాగేయాలది రాయడానికి. ఇవన్నీ రాయాలంటే మామూలు విషయం కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ స్కామ్స్ని అన్నిటి ప్రతిరోజు డైలీ ఒకటి చొప్పున, అంటే వారంకు నెలకొకటి, రానున్న 18-19 నెలల్లో మొత్తం ఇవన్నిటిని బయట పెడతాం. మంచిగా డీటెయిల్గా బయట పెడతాం. మక్కల కుంభకోణం నుంచి పడితే
ఈడి దాకా బస్సుల కుంభకోణం దాకా ప్రతి దాంట్లో పెడతాం. ఎంప్లాయీస్కి ఎంత దారుణం అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్కి డబ్బులు వాళ్ళు రావాల్సినవి రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వకుండా స్కామ్ చేసి దోసుకుంటూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఏ స్కామ్ను కూడా వదలం. మాది స్కీముల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ అంటే RRR, రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా కేసీఆర్ ఇస్తే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, రంజిత్ రెడ్డి RRR వాళ్ళు స్కాములు చేస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా మీడియా మిత్రులకు చెప్తున్నా. బీజేపీలకు ఒకటే హెచ్చరిస్తున్నా నేను, మీరు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలి బిడ్డ. ఒకవేళ మాట్లాడకపోతే అది ఈటల రాజేందర్ అయినా, అదేవిధంగా ఈ బీజేపీ రఘునందన్ ఎంపీ అయినా, బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా, అదేవిధంగా మహేష్ రెడ్డి అయినా మీరు అందరూ స్పందించి మాట్లాడాలా. ఇది వాస్తవమా కాదా? వైట్ కాలర్ క్రైమ్ చేసింది రంజిత్ రెడ్డి వాస్తవమా కాదా? లియోనియా రిసార్ట్ కొన్నది వాస్తవమా కాదా? ఒకవేళ మాట్లాడకపోతే మీకు కూడా పంపకాలు జరిగినాయని చెప్పి మేము భావిస్తాము. ఇది 10,000 కోట్ల స్కాము. మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పడితే బ్యాంకులు కూడా ఎంత ఘోరం అంటే ఈ స్కామ్లో రిటర్న్ తీసుకున్నది, బ్యాంకులు రిటర్న్ తీసుకున్నది 12%. ఆ మీడియా మిత్రులకు అది కూడా చెప్తా. బ్యాంక్ ఆఫ్ బరోడా 100% 6,46,45,00,000 ఇస్తే 606 కోట్లు ఇస్తే తీసుకున్నది 13%. అంటే ఒక 60 కోట్లు తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళే లోన్లు ఇస్తున్నారు. మీరు మీడియా మిత్రులు మంచిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ యూనియన్ బ్యాంక్ వాడికి 13% వచ్చింది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 13%. 100 రూపాయలు ఇస్తే 13 రూపాయలు వస్తున్నాయి వాపస్. మళ్ళీ దీని మీద లోన్ తీసుకుంటారు, మళ్ళీ దాన్ని వేరేడికి అమ్మి 10,000 కోట్లు అప్పనంగా సంపాదిస్తారు. ఇది వైట్ కలర్ క్రైమ్. ఇది కింది దాకా అర్థమే కాదు చెప్తే, మాకు అర్థం కానికే 2-3 రోజులు పడుతుంది ఇది. దీంట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 13%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 13%. 100 రూపాయలు ఇస్తే 13% వాపస్ తీసుకున్నాడు అన్నట్టు. ఇది ఎక్కడి న్యాయం? మరి దీని మీద నీరవ్ మోడీకి, విజయ్ మాల్యాకు, ఇంకా వైట్ కాలర్ క్రైమ్స్ లక్షల కోట్లు చేసిన వాళ్ళు ఎట్లయితే వాళ్ళని జైళ్ళలో పెట్టిరు, బయట దేశాలకు వారిపోయారు, వీళ్ళు కూడా వీళ్ళని పట్టుకోవాలా. కేంద్ర సంస్థలు రావాలి, అది ఈడీ కానీ సిబిఐ కానీ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఎందుకంటే 5,000 కోట్లకు దాటింది కాబట్టి సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. ఇక్కడ లోకల్లో కూడా ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడినా కదా, ఇవి తప్పైతే, ఒకవేళ తప్పైతే నన్ను శిక్ష చేయమని నేనే అడుగుతూ ఉన్నా. తప్పు కాకపోతే మరి విచారణ చేపట్టాలి ప్రభుత్వం కూడా. ప్రజల సొమ్ము కదా బ్యాంకులు అంటే అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా. బీజేపీ కేంద్ర మంత్రులను, మోడీ గారిని, అమిత్ షా గారు కూడా మరి నిఘా సంస్థలను పంపాలా, దీన్ని లెక్క వేయాలా, మా మీద నిందలు బంద్ చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీ జెండా రంగు కూడా మార్చుకోండి. ఈ దొంగల పార్టీకి ఆ జెండా రంగు ఎందుకండి? జాతీయ పార్టీ జెండా, జాతీయ పార్టీ కలర్లు ఈ దొంగల పార్టీకి ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి ఈ 3 రంగులు. అందుకోసం అంటున్నాం, చెప్పినాం కాంగ్రెస్ అంటేనే అవినీతి, అరాచకాలు, అబద్ధాలతో కట్టిన 3 రంగుల టవర్ అని చెప్పినాం. ఆ టవర్ని తెలంగాణ రాష్ట్రంలో కూల్చేస్తాం మేము, దాని జెండా లేకుండా చేస్తాం, వాళ్ళకి దిక్కు లేకుండా చేస్తాం, వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మరి కేంద్ర నిఘా సంస్థలు అంటే ఈడీ, సిబిఐ వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఇవన్నీ స్కామ్ల మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్.